హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వచ్చిందంటే ఇంట్లో పూలల వాసనే ముందు వస్తుంది కదా. ఈ పూలలు నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటాయో అందరికీ తెలుసు కదా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వీటికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు మైదా పిండి, ఒక స్పూన్ సోంపు, 2-3 ఇలాచీలు. ఇప్పుడు పప్పుని 2-3 సార్లు నీట్గా కడుక్కొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. పప్పు ఉడికేలోగా మనము పిండిని కలిపి పెట్టుకుందాం. ఇది కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా పైన కొంచెం నూనె పోసి పెట్టాలి. ఆ పిండి బాగా మెత్తగా అయ్యిందండి. ఇది ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం పప్పు ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు ఇట్లా మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం వేసి కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పప్పు అడుగంటకుండా చూసుకోవాలి. పప్పు బెల్లం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పప్పుని వేసుకొని దాంట్లో ఒక స్పూన్ సోంపు, 2 ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా గ్రైండ్ కాదు. ఓపికతోటి మెత్తగా దాన్ని రుబ్బుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా రావాలి. వాటిని తీసి పక్కన పెట్టుకొని ముద్దలు కట్టుకోవాలి. ఈ పోలేలు ఈజీగా రావడానికి బటర్ పేపర్ యూస్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను కవర్ మీద చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం నూనె చేతులకు అంటించుకొని పిండి ముద్దను తీసుకొని వేళ్ళతో మెల్లగా వెడల్పుగా నొక్కుకుంటూ దాంట్లో మనం తయారు చేసుకున్న పూర్ణాన్ని మధ్యలో పెట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా దాన్ని చుట్టుకోవాలి. ఇప్పుడు కవర్కి నూనె రాసుకొని ఈ పిండి ముద్దని మెల్లమెల్లగా వెడల్పుగా ఒత్తుకోవాలి. కొంచెం మెల్లగా చెయ్యండి. ఫాస్ట్గా చేస్తే అవి ఇచ్చుకపోతాయి. ఇలా నేను వీడియోలో చూపించిన విధానంగా చెయ్యండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ ఈ పోలెలని అటు ఇటు ఎర్రగా కాల్చుకోవాలి. మాడనివ్వద్దు, టేస్ట్ మారిపోతుంది. నేను చూపించిన విధానంగా కాల్చుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే అండి, పోలేలు రెడీ. ప్లాస్టిక్ కవర్ హెల్త్కు మంచిది కాదు కాబట్టి బటర్ పేపర్ యూస్ చేయండి. నేను వీడియో కోసం ఇన్స్టెంట్గా ప్లాస్టిక్ కవర్ మీద చూపించాను, కానీ మీరు మాత్రం బటర్ పేపర్ యూస్ చేసుకోండి. అంతే అండి. హ్యాపీ ఉగాది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.